ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ నేను మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించునుంది. డియర్ ఫ్రెండ్స్, సమాప్తమైనది అనే మాట కల్వరి శిలువ బలియాగంలో దేవుడు ఆయనకి అప్పగించిన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించిన ప్రతి పనిని ముగించిన తర్వాత సమాప్తమైనది అనే మాట చదివిస్తారు. ఈ సమాప్తమైనది అనే మాటకి సాతాను అధికారం నీ మీద సమాప్తమైనది, రోగం నీ మీద సమాప్తమైనది, పాపం నీ మీద సమాప్తమైనది, నీ రుణం పూర్తిగా చెల్లించబడేది, నీ శిక్ష పూర్తిగా భరించబడేది, నీ యుద్ధంలో నువ్వు గెలవబడ్డా, పాపం నుంచి శాపం నుంచి నీకు విడుదల కలిగింది, వాటన్నిటికీ నీ మీద అధికారం సమాప్తమైనది అని దేవుడు సెలవిస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, నువ్వు నేను జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావో, యేసయ్య సొంత రక్షకుడుగా అంగీకరించావో, సమాప్తమైనది అంటే పాపం వలన వచ్చు జీతం మరణం కాబట్టి అది ఏ రూపంలో వచ్చినా సరే దేవుడు వాటన్నిటిని నీ మీద నా మీద సమాప్తం చేసేసాడు. నీ రోగము, నీ అప్పులు, నీ అవమానాలు, నీ నిందలు, నీ బాధలు, నీ మీద పనిచేస్తున్న సాతాన అధికారము సమాప్తమైనదని నువ్వు నమ్ము. నువ్వు ఎరిగియుండు, దేవుడు సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనదని నా దేవుడు సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా సమాప్తమైనది నీ మీద. ఆమేన్. అందుకే మనం ఏమి గ్రహిస్తున్నామో, ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం గమనించుకుంటూ ఉంటామో దేవుడు మన మీద ప్రతి విధమైన సాతాన అధికారాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.